మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 25 శనివారం సాయంత్రం 7లోపు పసుపు డబ్బాలో ఇది వేయండి. చాలు, మీ దశ తిరిగి కోట్లు వచ్చి పడతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్నా ధనం వస్తుంది. శనివారం అంటే సాక్షాత్తు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి మరియు శనిదేవుడికి ఎంతో ప్రీతికరమైన రోజు గనుక శనివారం రోజున సాయంత్రం 7 గంటలలోపు మీ ఇంట్లో ఉండే పసుపు డబ్బాలో ఈ ఒక్క వస్తువును వేసి చూడండి. మీ దశ తిరిగిపోవడం ఖాయం. అక్షరాల కోట్లు వచ్చి మీ ఇంట్లో పడతాయి. మీ దారిద్ర్యం మొత్తం తొలగిపోయి అపారమైన ధనలాభం కలుగుతుంది. అసలు పసుపు డబ్బా అంటే ఏమిటి? పసుపును మనం ఎలా భద్రపరుచుకోవాలి? పసుపు డబ్బాకు మన ఆర్థిక స్థితికి ఉన్న సంబంధమేమిటి అన్న విషయాలను మనం లోతుగా పరిశీలిస్తే మన పురాణాల ప్రకారం పసుపు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. పసుపు లేనిదే ఏ శుభకార్యమూ జరగదు, ఏ వంట పూర్తి కాదు. అటువంటి పసుపును భద్రపరిచే డబ్బాయే పసుపు డబ్బా. ఈ పసుపు డబ్బాను వంటగదిలో మనం ఎక్కడ ఉంచుతున్నాము అన్నది మన అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. చాలామంది చేసే అతిపెద్ద పొరపాటేమిటంటే వంటగదిలో పసుపు డబ్బాను ఉప్పు డబ్బా పక్కన పెడుతూ ఉంటారు. శాస్త్రం ప్రకారం ఉప్పు డబ్బా పక్కన పసుపు డబ్బాను అస్సలు ఉంచకూడదు. ఉప్పు రాహువు మరియు శని ప్రభావాలను కలిగి ఉంటే, పసుపు గురుగ్రహానికి మరియు లక్ష్మీదేవికి సంకేతం. ఈ రెండింటినీ పక్కపక్కనే ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి అనవసరమైన ఖర్చులు రావడం, అప్పుల బాధలు పెరగడం వంటివి జరుగుతాయి. మీ ఇంట్లో అప్పులు తీరడం లేదు అంటే ఒకసారి మీ వంటగదిని గమనించండి. పసుపు డబ్బా ఉప్పు డబ్బా పక్కనే ఉందేమో చూసుకోండి. అలా ఉంటే వెంటనే వాటిని వేరు చేయండి. పసుపు డబ్బా అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉండే స్థానం. అందులో మనం కొన్ని ప్రత్యేకమైన వస్తువులను వేయడం ద్వారా అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. ముఖ్యంగా రేపు శనివారం రోజున పసుపు డబ్బాలో ఈ వస్తువును వేస్తే మీ తలరాత మారిపోతుంది. అసలు ఆ వస్తువేమిటి, దానిని ఎలా వెయ్యాలి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి విషయం అర్థమవుతుంది. అలాగే కమెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని భక్తితో టైప్ చేయండి. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు రామాపురం. పచ్చని పొలాలు, గలగలా పారే సెలయేర్లు ఆ ఊరి ప్రశాంతతకు నిలయాలు. ఆ ఊరిలో శాంతమ్మ అనే ఒక వృద్ధురాలు ఉండేది. శాంతమ్మ జీవితం ఒక పోరాటం లాంటిది. ఆమె యవ్వనంలోనే భర్తను కోల్పోయింది. అప్పటికి ఆమె కొడుకులు రాము, లక్ష్మణ్ చాలా చిన్న పిల్లలు. చుట్టూ ఉన్నవారు ఆమెను రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చినా తన బిడ్డల భవిష్యత్తే ముఖ్యమనుకుంది శాంతమ్మ. ఊరిలో దొరికిన ప్రతి పనికి వెళ్ళేది. ఎండనక వాననక కూలి పనులు చేస్తూ ఒక్కో పైసా కూడబెట్టింది. తాను పస్తులన్నా పర్లేదు కానీ తన కొడుకులు ఆకలితో ఏడవకూడదని తపించేది. ఆ కష్టార్జితంతో కొడుకులను చదివించి ప్రయోజకులను చేయడమే కాకుండా భవిష్యత్తులో వారికి ఇబ్బంది కలగకూడదని 5 ఎకరాల పొలం, ఒక చక్కని ఇల్లు కూడా సంపాదించింది. కాలక్రమేణా కొడుకులు పెరిగి పెద్దవయ్యారు. తల్లిపడ్డ కష్టం చూసి వారు కూడా వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టి ఆ పొలాన్ని బాగా అభివృద్ధి చేశారు. రాము పెద్దవాడు, నిదానస్తుడు. లక్ష్మణ్ చిన్నవాడు, అన్నమాటకు ఎదురు చెప్పనివాడు. శాంతమ్మ తన కొడుకులకు వివాహం చేసింది. రాము భార్య పేరు సరళ, లక్ష్మణ్ భార్య పేరు విమల. మొదట్లో అంతా బాగానే ఉన్నా కాలం గడిచే కొద్దీ ఆ ఇంట్లో స్వార్థం వేళ్ళూనుకోవడం మొదలైంది. సరళ, విమల ఇద్దరు కొంచెం గయ్యాళి రకాలు. వారికి అత్తగారు ఇంట్లో ఉండటం, ఆమెకు సేవలు చేయటం ఒక భారంలా అనిపించేది. అత్తమ్మ ఏదైనా మంచి మాట చెబితే కూడా అది వారికొక శాసనంలా స్వేచ్ఛను హరించినట్లు తోచేది. ముఖ్యంగా శాంతమ్మ వయసు పైబడటంతో ఆమె పనులు ఆమె చేసుకోలేకపోయేది. ఆమెకు భోజనం పెట్టడం, బట్టలు ఉతకటం వంటి పనులు కోడళ్లకు చిరాకు తెప్పించేవి.
ఒకరోజు మధ్యాహ్నం కోడళ్ళిద్దరూ వంటగదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చూడు విమల, ఈ ముసలావిడ పీడ ఎప్పుడు వదులుతుందో ఏమో. మనం ఈ ఇంటికి మహారాణుల్లా ఉండాలనుకుంటే ఈవిడకు సేవలు చేస్తూ పనివాళ్లలా అయిపోతున్నాం. ఆమె చేసే చాదస్తం భరించటం నా వల్ల కావడం లేదు అని సరళ నిప్పులు చెరిగింది. దానికి విమల కూడా వంతపాడుతూ, అవునక్క, ఈ ముసలావిడ ఇంకా ఎన్నేళ్లు బతుకుతుందో. ఈవిడ ఉండటం వల్ల మనకు ప్రశాంతత లేకుండా పోయింది. ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఈవిడ్ని ఈ ఇల్లు దాటించాలి. అప్పుడే మన రాజ్యం నడుస్తుంది అని చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక కుట్ర పన్నారు. భర్తలకు తల్లి మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టి ఆమెను బయటకు పంపేలా చేయాలని నిర్ణయించుకున్నారు. సాయంత్రం రాము, లక్ష్మణ్ పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చారు. అలసిపోయి వచ్చిన భర్తలకు మంచినీళ్లు ఇచ్చే నెపంతో సరళ మొదలుపెట్టింది. మొహం ముడుచుకొని కూర్చున్న సరళను చూసి రాము, ఏమైంది సరళ, అలా ఉన్నావు అని అడిగాడు. వెంటనే సరళ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని నటిస్తూ, ఏం చెప్పమంటారు, మీ అమ్మగారు రోజురోజుకు వింతగా ప్రవర్తిస్తున్నారు. మేమేదో ఆమెకు శత్రువుల్లా కనిపిస్తున్నాం. ఈరోజు నేను వండిన కూర బాగోలేదని గిన్నె విసిరి కుట్టారు. పోనీ మమ్మల్ని అంటే పర్లేదు, కానీ చిన్నపిల్లలను కూడా వదలడం లేదు. వాళ్లను తిడుతూ కొట్టడానికి వెళ్తున్నారు. ఇంట్లో ఉండాలంటేనే భయమేస్తోంది అని అబద్ధాల పుట్ట విప్పింది. విమల కూడా లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి, అవునండి, అత్తయ్యగారు ఈ మధ్య మరీ ఎక్కువగా చేస్తున్నారు. వయసు వల్ల మతిమరుపు వచ్చిందో లేక కావాలని చేస్తున్నారో తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం పుట్టింటికి వెళ్ళిపోయేలా చేస్తున్నారు అని నమ్మవలికింది. రాము, లక్ష్మణ్ మొదట ఆశ్చర్యపోయారు. తమ తల్లి ఇంత కటువుగా మారుతుందని వారు ఊహించలేదు. కానీ భార్యలు పదే పదే ఏడుస్తూ చెప్పేసరికి వారి మాటల్లో నిజముందని నమ్మడం మొదలుపెట్టారు. రాము తన తమ్ముణ్ణి పిలిచి, లక్ష్మణ, అమ్మ మన కోసం చాలా చేసింది, అందులో సందేహం లేదు. కానీ ఇప్పుడు ఇంటి శాంతి ముఖ్యం. భార్యలు, పిల్లలు ఏడుస్తూ ఉంటే మనం చూస్తూ ఉండలేము కదా, ఏదో ఒకటి చెయ్యాలి అన్నాడు. దానికి లక్ష్మణ్, అవునన్నయ్యా, మరి ఏం చేద్దాం అని అడిగాడు. రాము కొంచెం ఆలోచించి, మన పొలం దగ్గర ఒక పాత కొట్టం లాంటి ఇల్లు ఉంది కదా, దాన్ని కొంచెం శుభ్రం చేయించి అమ్మను అక్కడే ఉంచుదాం. ఆమెకు కావలసిన తిండి వస్తువులు అక్కడికే పంపిద్దాం. ఇక్కడ గొడవలు ఉండవు. ఆమె కూడా తన ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అని ఒక నిర్ణయానికి వచ్చారు. మరుసటి రోజు ఉదయం రాము, లక్ష్మణ్ శాంతమ్మ దగ్గరకు వెళ్లారు. శాంతమ్మ అప్పుడే దైవ ప్రార్థన చేసుకుంటుంది. రాము మెల్లగా విషయం చెప్పాడు. అమ్మా, నీకిక్కడ ఉండటం కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లుంది కదా, కోడళ్లతో రోజూ గొడవలు పడటం ఎందుకు? పొలం దగ్గర ఉన్న ఇంట్లో నువ్వు ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. నీకు కావలసినవన్నీ మేమే చూసుకుంటాం అన్నాడు. ఆ మాట వినగానే శాంతమ్మ గుండె నీరైపోయింది. తను కట్టిన ఇంటి నుండి తను పెంచిన కులుకులే వెళ్ళిపోమంటుంటే ఆ బాధ వర్ణనాతీతం. నాయనా, నేనేం తప్పు చేశానురా? మీతో కలిసి ఉండటమే కదా నాకు కావాల్సింది. నన్ను ఈ వయసులో ఒంటరిగా పంపేస్తారా అని కన్నీళ్లు పెట్టుకుంది. కానీ కోడళ్ల అబద్ధాలకు బానిసలైన కొడుకులు వినలేదు. లేదమ్మా, నువ్వు వెళ్లాల్సిందే, లేకపోతే ఇల్లు ముక్కలైపోతుంది అని కఠినంగా చెప్పారు. కొడుకుల సుఖం కోసం శాంతమ్మ మౌనంగా ఒప్పుకుంది. తన చిన్న పెట్టను, అందులో తను ఎంతో భక్తితో పూజించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకుని కన్నీళ్లతో ఆ పాత ఇంటికి చేరుకుంది. ఆ ఇల్లు దుమ్ము ధూళితో నిండి ఉంది. చుట్టూ అడవిలాంటి పొలాలు, రాత్రిపూట ఎవరూ ఉండని ప్రాంతం. శాంతమ్మ ఆ విగ్రహాన్ని ఒక పీట మీద పెట్టి దీపం వెలిగించి, శ్రీనివాస, గోవింద, నా కొడుకులే నన్ను వెళ్ళగొట్టారు. నాకు దిక్కు నువ్వే తండ్రి. నా ప్రాణం పోయే వరకు నీ నామస్మరణలో నన్ను కాపాడు అని ఏడుస్తూ స్వామి పాదాల మీద పడిపోయింది. ఇంట్లో కోడళ్ళు పండగ చేసుకుంటున్నారు. కానీ రాము మనసులో ఏదో తెలియని వెలితి. చీకటి పడుతుంది. అమ్మ అక్కడ ఒంటరిగా ఏం చేస్తోందో అనిపించింది. సరళను పిలిచి, అమ్మకు అన్నం పంపించావా అని అడిగాడు. దానికి సరళ విసుగ్గా, అక్కడ బియ్యం, పప్పు అన్నీ ఉన్నాయి కదా, తనకేం వండుకోవడం రాదా? ప్రతిరోజు ఆ చీకట్లో అక్కడికి ఎవరు వెళ్తారు అని కసిరింది. రాముకు బాధ వేసినా భార్య మీద తిరగబడలేకపోయాడు. అటు పొలం దగ్గర శాంతమ్మకు విపరీతమైన ఆకలిగా ఉంది. కానీ వండుకోవడానికి ఓపిక లేదు. శరీరంలో సత్తువ లేదు. అంధకారం అలుముకుంది. గాలికి కిటికీలు కొట్టుకుంటున్నాయి. భయం వేస్తున్నా స్వామి నామాన్ని జపిస్తూ కూర్చుంది. అర్ధరాత్రి సమయంలో ఎవరూ తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఎవరు నాయనా ఈ సమయంలో అని అడుగుతూ మెల్లగా వెళ్ళి తలుపు తీసింది శాంతమ్మ. అక్కడ ఒక బాలుడు నిలబడి ఉన్నాడు. నల్లటి మేనిఛాయ, నుదుటన చక్కని నామం, కళ్ళల్లో వెన్నెల లాంటి చల్లదనం. ఆ బాలుడిని చూడగానే శాంతమ్మకు భయం పోయి ఏదో తెలియని ఆనందం కలిగింది. ఆ అబ్బాయి చేతిలో ఒక వెండి పళ్ళెముంది.
అందులో వేడి వేడి ప్రసాదం లాంటి అన్నముంది. ఎవరు బాబు నువ్వు? ఇక్కడెవరూ ఉండరు కదా, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగింది. ఆ అబ్బాయి నవ్వుతూ, నా పేరు శ్రీను బామ్మ, మీ పెద్దబ్బాయి పొలంలోనే పనిచేస్తాను. మీ కొడుకుగారు మీకు అన్నం పంపించారు. మీరు ఆకలితో ఉంటారని తెలుసు, అందుకే తీసుకువచ్చాను అని చెప్పాడు. శాంతమ్మకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆ అబ్బాయి లోపలికి వచ్చి, బామ్మ, ఈ ఇల్లేంటి ఇలా ఉంది? దుమ్ము పట్టి చీకటిగా, నువ్వు భోజనం చెయ్యి, నేమన్నీ సర్దుతాను అన్నాడు. శాంతమ్మ అన్నం తింటుంటే ఆ అబ్బాయి క్షణాల్లో ఇల్లంతా శుభ్రం చేసేశాడు. బట్టలు మడతపెట్టి సామాన్లు సర్ది పడకను సిద్ధం చేశాడు. ఆ అన్నం రుచి చూసిన శాంతమ్మకు అమృతంలా అనిపించింది. బాబూ, ఇంత రుచిగా నా కోడళ్ళు కూడా వండలేదు. ఇది తింటుంటే నా కడుపు నిండిపోయింది అంది. ఆ అబ్బాయి చిరునవ్వుతో, ప్రేమతో పెడితే ఏదైనా బాగుంటుంది బామ్మ అని బదువిచ్చాడు. అంతటితో ఆగకుండా, బామ్మ, నీకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నట్లున్నాయి, పడుకో, నేను కాళ్ళు ఒత్తుతాను అని ఆమె కాళ్ళు ఒత్తడం మొదలుపెట్టాడు. ఆ స్పర్శతో శాంతమ్మకు నిన్నటి వరకు ఉన్న అలసటంతా పోయి హాయిగా నిద్రపట్టింది. తెల్లవారుజామునే లేచి చూసేసరికి ఆ అబ్బాయి లేడు. కాని ఇల్లు మాత్రం అద్దంలా మెరిసిపోతుంది. పొయ్యి దగ్గర వేడి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇల్లంతా ధూపం వాసనతో గుబాలిస్తోంది. మరుసటి రోజు ఉదయం రాముకు రాత్రంతా నిద్రపట్టలేదు. తన తల్లికి కనీసం అన్నం కూడా పంపలేకపోయాననే అపరాధభావం తనను దహించివేసింది. తన భార్యకు తెలియకుండా ఒక క్యారేజీలో అన్నం పెట్టుకొని పొలం దగ్గర ఉన్న పాత ఇంటికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూడగానే రాము కళ్ళు చెమర్చాయి. అంత పాత ఇల్లు ఇప్పుడొక దేవాలయంలా ఉంది. అమ్మ ముఖంలో ఒక వింతైన తేజస్సు కనిపిస్తోంది. శాంతమ్మ పూజ ముగించుకొని బయటకు వచ్చింది. రామును చూడగానే, నాయనా రాము, నిన్న నువ్వు పంపిన శ్రీను అనే అబ్బాయి చాలా మంచివాడురా. వాడు చేసిన సేవలు నేను ఎన్నటికీ మర్చిపోలేను. వాడికి అన్నం ఇచ్చి పంపావు. వాడు నా కాళ్ళు కూడా ఒత్తాడు. వాడు నీ దగ్గరే పనిచేస్తున్నాడట కదా, వాడికి కావాల్సినవన్నీ చూసుకున్నాయినా అని మురిసిపోతూ చెప్పింది. ఆ మాట వినగానే రాముకు గొంతులో పచ్చి వెలగకాయ పడ్డట్లయింది. శ్రీనువా, నా దగ్గర అలాంటివాడు ఎవరూ పనిచేయడం లేదమ్మా. అసలు నేను నిన్న నీకు అన్నమే పంపలేదు అని నిజం చెప్పాడు. శాంతమ్మ అది విని నిశ్చేష్టురాలైంది. ఏం మాట్లాడుతున్నావురా? ఆ అబ్బాయి వచ్చి నీ పేరే చెప్పాడు. ఆ వెండి పళ్ళెం కూడా అక్కడే ఉండి చూడు అని చూపించింది. రాము ఆ పళ్ళెం వైపు చూడగానే అతనికి ఒళ్ళు గగురు పొడిచింది. అది సామాన్యమైన పళ్ళెం కాదు, దానిమీద శంకుచక్రాల గుర్తులున్నాయి. అప్పుడు శాంతమ్మ తన పూజగదిలోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి విగ్రహం వైపు చూసింది. ఆ విగ్రహం మెడలో ఉన్న తులసిమాల, అక్కడ ఉన్న సువాసన రాత్రి వచ్చిన అబ్బాయి గుర్తులకు సరిగ్గా సరిపోయాయి. గోవిందా, శ్రీనివాస, వచ్చింది నువ్వేనా తండ్రి? కన్న కొడుకులే కాదనుకున్న ఈ దీనురాలి కోసం సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడే దిగివచ్చి సేవలు చేశాడా అని గట్టిగా ఏడుస్తూ స్వామి పాదాల మీద పడిపోయింది. రాము కూడా అది విన్న తరువాత వణికిపోయాడు. అమ్మా, నేనెంతటి పాపాన్ని చేశాను? కన్న తల్లిని అడవిపాలు చేస్తే లోకాన్నేలే దేవుడు వచ్చి నీకు సేవ చేశాడా? నా భార్య మాటలు విని నిన్ను ఇలా వదిలేశాను, నన్ను క్షమించమ్మా అని తల్లి పాదాల మీద పడి బావురుమన్నాడు. వెంటనే లక్ష్మణుణ్ణి కూడా పిలిపించాడు. ఇద్దరు కొడుకులు కలిసి తల్లిని పల్లకిలో ఎక్కించుకున్నట్లుగా ఎంతో గౌరవంగా తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్ళగానే రాము తన భార్యలను పిలిచి కఠినంగా చెప్పాడు. చూడండి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి మా అమ్మకు సేవ చేశాడు. ఆమె మామూలు మనిషి కాదు, దైవస్వరూపం. ఇకపై ఈ ఇంట్లో ఆమె మాటే శాసనం. మీకు ఆమెకు సేవ చేయడం ఇష్టం లేకపోతే మీరే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు. మా అమ్మ పాదధూళి ఉన్న ఇంట్లోనే మేముంటాము అని గట్టిగా చెప్పాడు. సరళ, విమల జరిగిన విషయాన్ని విన్న తర్వాత భయంతో వణికిపోయారు. భగవంతుడే దిగివచ్చి సేవ చేశాడంటే తాము ఎంతటి మహాపరాధం చేశామో వారికి అర్థమైంది. తమ అహంకారాన్ని వదిలి శాంతమ్మ కాళ్ల మీద పడి క్షమాపణ అడిగారు. అత్తయ్యగారు, మమ్మల్ని క్షమించండి. మీ విలువ తెలియక తప్పు చేశాం. ఇకపై మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాం అని ప్రాధేయపడ్డారు. శాంతమ్మ తన విశాల హృదయంతో వారిని క్షమించి అందరినీ దగ్గరకు తీసుకుంది. ఆ రోజు నుండి ఆ ఇల్లు ఒక ఆనంద నిలయంగా మారిపోయింది. కొడుకులు, కోడళ్ళు అందరూ శాంతమ్మను దేవతలా పూజిస్తూ ఎంతో సంతోషంగా జీవించారు. దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను కాపాడుతాడని, తల్లిదండ్రుల సేవయే దైవసేవ అని ఆ ఊరి ప్రజలందరికీ అర్థమైంది. తల్లిని గౌరవించే ఇంట్లో దేవుడు ఎప్పుడూ కొలువై ఉంటాడని అందరూ నమ్మారు. ఇక విషయంలోకి వస్తే, వంటగదిలో పసుపు డబ్బా విషయంలో చాలామంది పెద్ద తప్పు చేస్తూ ఉంటారు. మన ఇంట్లో సాధారణంగా ఒకటే పసుపు డబ్బా ఉంటుంది.
ఆ డబ్బాలో ఉన్న పసుపునే వంటలకి వాడుతుంటారు. అలాగే పూజలకి కూడా వాడుతుంటారు. ఇది చాలా పెద్ద దోషం. ఎందుకంటే మనం వంటగదిలో ఉల్లిపాయలు, వెల్లుల్లి లేదా కొన్నిసార్లు నీచు, మాంసాహారం వండినప్పుడు కూడా అదే చేతులతో పసుపు డబ్బాను తాకుతుంటాం. అటువంటి పసుపును తీసుకువెళ్ళి దేవుడి పూజకు వాడడం వల్ల పూజాఫలం దక్కకపోగా దోషం చుట్టుకుంటుంది. కాబట్టి పూజకు వాడే పసుపును విడిగా ఒక చిన్న డబ్బాలో దేవుడి గదిలో ఉంచుకోవాలి. వంటగదిలో వాడే పసుపును కేవలం వంటలకే పరిమితం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి మనం ఇచ్చే గౌరవం పెరుగుతుంది. పసుపు డబ్బాను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. పసుపు అయిపోవడానికి ముందే మళ్ళీ నింపుతూ ఉండాలి. పసుపు డబ్బా అడుగు భాగం కనిపించడం అంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం తగ్గుతోంది అని అర్థం. అలాగే పసుపు డబ్బాను ఎప్పుడూ పైన మూత గట్టిగా ఉండేలా చూసుకోవాలి. తేమ తగలకుండా పసుపు తాజాగా ఉండేలా చూసుకోవడం కూడా ఒక రకమైన శుభ సూచకం. పసుపును ఎప్పుడూ చేతులతో కాకుండా చిన్న చెంచాతో మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పసుపు పవిత్రత దెబ్బతినదు. ఇక ఈ శనివారం మీరు చేయాల్సిన అద్భుతమైన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రేపు శనివారం సాయంత్రం 7 గంటలలోపు మీ వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో ఒక చిన్న పొట్లాన్ని ఉంచాలి. దీనికోసం మీరొక వెల్లుల్లిపాయను తీసుకోండి. వెల్లుల్లికి ప్రతికూల శక్తిని తొలగించే గుణం ఉంటుంది. ఒక తెల్లటి కాగితం తీసుకుని అందులో ఈ వెల్లుల్లిపాయను ఉంచండి. దానితో పాటు 2 యాలకులు, 2 ఎండుమిరపకాయలను కూడా అందులో వేయండి. యాలకులు ఐశ్వర్యాన్ని, లగ్జరీని ఇచ్చే శుక్రుడికి సంకేతం. ఎండుమిరపకాయలు దృష్టి దోషాలను, ఆర్థిక ఆటంకాలను తొలగిస్తాయి. ఇప్పుడు ఆ కాగితాన్ని ఒక చిన్న పొట్లంలాగా చుట్టండి. ఈ పొట్లాన్ని మీ చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. నాకున్న అప్పులన్నీ తీరిపోవాలి, నా ఇంట్లో ధన సంపాదన పెరగాలి, లక్ష్మీదేవి అనుగ్రహం మా కుటుంబంపై ఎప్పుడూ ఉండాలి అని గట్టిగా సంకల్పం చేసుకోండి. ఇలా కోరుకున్న తర్వాత ఆ చిన్న పొట్లాన్ని మీ వంటగదిలో ఉన్న పసుపు డబ్బాలో లోపల పెట్టండి. ఈ పొట్లాన్ని పసుపు డబ్బాలో పెట్టిన తర్వాత దానిని అలాగే 60 రోజుల పాటు ఉంచాలి. ఈ 60 రోజులలో మీరు వంట కోసం పసుపును వాడుకోవచ్చు. అందులో ఏమీ ఇబ్బంది లేదు. 60 రోజుల తర్వాత ఆ పొట్లాన్ని బయటకు తీసి ఎవరూ తొక్కని చోట లేదా పారే నీటిలో పడేయాలి. ఇలా ఒక్కసారి చేస్తేనే మీకు మార్పు కనిపిస్తుంది. కానీ ఈ పరిహారాన్ని మొత్తం 3 సార్లు ముచ్చటిగా చేయాలి. అంటే 60 రోజులకు ఒకసారి చొప్పున 3 సార్లు ఈ ప్రక్రియను శనివారం రోజున చేయాలి. ఇలా 3 సార్లు పూర్తి చేసేసరికి మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. అప్పుల బాధల నుండి మీరు ఉపశమనం పొందుతారు. మీ సంపాదన కోట్లలోకి చేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు. శనివారం రోజున శనిదేవుడి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే మనం కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఈ పనులు తెలిస్తేనే మీ పూజలు, పరిహారాలు ఫలిస్తాయి. శనివారం నాడు ఎవరి దగ్గర నుండి నూనెను దానంగా తీసుకోకూడదు. అలాగే నూనెను కొత్తగా కొనకూడదు. ఇనుపుతో చేసిన వస్తువులను శనివారం నాడు ఇంటికి తీసుకురావడం వల్ల శని దోషం కలుగుతుంది. జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు శనివారం నాడు అస్సలు చేయకూడదు. శనివారం నాడు ఎవరికీ అప్పులు ఇవ్వకూడదు. ఎవరి దగ్గర నుండి అప్పులు తీసుకోకూడదు. ఈరోజు అప్పులు చేస్తే అవి తీరడానికి చాలా కాలం పడుతుంది. ఈ నియమాలను పాటిస్తూ నేను చెప్పిన పసుపు డబ్బా పరిహారాన్ని చేస్తే మీ అదృష్టం రెట్టింపవుతుంది. శని దేవుడు కర్మప్రదాత. మనం చేసే పనులను బట్టే ఫలితాలనిస్తాడు. పసుపు సాత్వికమైనది, లక్ష్మీ స్వరూపం కాబట్టి శనివారం నాడు పసుపుతో చేసే ఈ పరిహారం శనిదేవుణ్ణి కూడా శాంతింపచేస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం పారిపోయి ధనలాభం కలుగుతుంది. మీ అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. ఈ శనివారం సాయంత్రం 7 గంటలలోపు ఈ పరిహారాన్ని తప్పక పాటించండి. మీ మనసులో నమ్మకంతో ఈ పరిహారం చేయండి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. సంపాదన పెరగడమే కాకుండా అనవసర ఖర్చులు తగ్గి ధనం నిల్వ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు. గనుక ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.